హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షైనీ వరల్డ్. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనున్న ఈ బెల్ ఐకాన్ మీరు నొక్కినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు ఇట్టే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ పెద్ద బాబు బర్త్డే ఫంక్షన్ అనమాట. ఏంటి అన్ని బర్త్డే వ్లాగ్స్ పెడుతుందని అని అనుకుంటున్నారా? జూలై మొత్తం కూడా మా ఫ్యామిలీలో మొత్తం నలుగురు బర్త్డేస్ ఉన్నాయి. సో అందువల్ల నేను లైన్గాను మొన్ని బర్త్డే వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో దీంతో అయితే బర్త్డే వ్లాగ్స్ అయితే ఎండ్ అయిపోతున్నాయి అనమాట. ఇది వచ్చేసి జూలై 31న వ్లాగ్ ఇది. సో ముందుగా అయితే మేము డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. కలర్స్ బెలూన్స్ అన్నీ తీసుకొచ్చామన్నమాట. తీసుకొచ్చి ఇలాగా ఒక్కొక్క కలర్ అయితే ఇలా ఊదుతున్నాము. ఇప్పుడు బెలూన్స్ ఊదిన తర్వాత ఒక రోప్తో అయితే ఇలా కడతామన్నమాట. ఈ విధంగా కట్టడం వల్ల బెలూన్స్ అనేది స్టిఫ్గా ఉంటుంది, ఎక్కువసేపు ఉంటుంది. సో ఈవినింగ్ అయితే పార్టీ మాది. మేము మార్నింగ్ అయితే స్టార్ట్ చేసేసాము ఇది. సో డెకరేషన్ అనేది సో ఈవినింగ్ కూడా చాలా బాగుంది. ఈలోపు ఈ చిన్ని బాబు హడావిడి ఏంటని అనుకుంటున్నారా? బర్త్డే బాయ్ వాళ్ళ తమ్ముడు అనమాట. తిన పేరు సోహీన్. మేమైతే ఇలా బెలూన్స్ అయితే అరేంజ్ చేసుకుంటుంటే ఈ విధంగా అయితే ఆడుకున్నాడు, ఫుల్ ఎంజాయ్ చేశాడు. సో మొత్తానికి అయితే బెలూన్స్ అన్నీ కూడా మేము ఇలాగ అన్నీ ఊది ఒక రోప్తో అయితే గట్టిగా కట్టేసాము. సో కట్టేసిన తర్వాత మనం ఎక్కడైతే సెట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ రోప్ తోటి అక్కడ కట్టేసుకుంటే సరిపోతుంది అంతే. సో ఎవరికైనా మీకు ఇన్ కేస్ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఏమీ లేదండి, బెలూన్స్ అన్నీ ఊదేసి ఇలాగ ఒక రోప్తో అయితే గట్టిగా కట్టేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఎంత స్టిఫ్గా ఉంటుంది, మనకి ఎంతసేపు అయినా సరే ఉంటుందన్నమాట. సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో డెకరేషన్ వాళ్ళు కూడా చేసేది ఈ విధంగానే, మనం ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు. డెకరేషన్ అయితే ఇలా చేసుకున్నాము. సో ఆర్చ్ అయితే కట్టేసిన తర్వాత మధ్యలో ఇలాగ ఫాయిల్ పేపర్ అయితే అంటించేసాం అనమాట. డెకరేషన్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా కేక్ కటింగ్ కోసం అని చెప్పేసి కేక్ని అయితే ఇలాగ అరేంజ్ చేసుకుంటున్నాం అనమాట. సో ఈలోపు మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట. సో ఇంకా వాడు ఎంజాయ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ తోటి. ఈలోపు ఇంకా కేక్ అయితే ఇలా అరేంజ్ చేసాం. కేక్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో బర్త్డే బాయ్ అయితే తినే గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్నాడు కదా, గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ డ్రెస్. సో అందరి ముందు అయితే చాలా సిగ్గుపడుతున్నాడు. నార్మల్గా అయితే చాలా చాలా యాక్టివ్గా ఉంటాడనమాట. సో ఫైనల్లీ కేక్ కటింగ్ అయితే చేస్తున్నాడు. సో ఎప్పుడు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంటాడనమాట. సో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో మీరు కూడా ఈ చిన్న బాబుని మిస్ చేయండి. లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా ఉండాలని, మంచిగా చదువుకోవాలని చెప్పేసి. సో మొత్తం కూడాను ఇంకా కేక్ కటింగ్ హడావిడిలో వాళ్ళు ఉంటే ఇంక వీళ్ళందరూ కూడాను చిట్ చాటింగ్ చేసుకుంటున్నారన్నమాట. అందరూ కూడా పిల్లలందరూ వచ్చారు కాబట్టి ఇంకా కేక్ ఎప్పుడు ఇస్తారన్నట్టు చూస్తున్నారు. కేక్ కటింగ్ అయితే ఇచ్చేస్తే వెళ్ళిపోతాం అన్నట్టు చూస్తున్నారనమాట. ఇంకా సింగిల్గా నుంచోపెట్టి కేక్ కటింగ్ అయితే చేపిస్తున్నాము, ఎందుకంటే ఫొటోస్ తీయాలి కదా. ఈ లోపేమో వీళ్ళందరినీ చూసి చాలా చాలా భయపడుతున్నాడు అనమాట. సో చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నాడు. ఈలోపు అన్నయ్య నేనున్నాను కదా అని చెప్పేసి హెల్ప్ చేయడానికి అయితే వాళ్ళ తమ్ముడైతే వచ్చేసి మొత్తం పక్కనున్న కేక్ క్రీమ్ అంతా కూడా తినేస్తున్నాడు అనమాట. ఈలోపు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి చాక్లెట్స్ ఇస్తుంటుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. హ్యాపీ విత్ కన్ఫ్యూజన్ అనమాట. ఏంటి నాకు చాక్లెట్స్ ఇస్తున్నారని చెప్పేసి. అంటే ఎప్పుడు కూడా చాక్లెట్స్ అయితే ఎంకరేజ్ చేయమన్నమాట మేము. ఏంటి ఇంత పెద్ద చాక్లెట్స్ ఇస్తున్నారు నాకు అని చెప్పేసి ఆశ్చర్యంగా అయితే చూస్తున్నాడు. సో ఫైనల్లీ తను హ్యాపీగా ఉన్నాడు కాబట్టి మాకు అదే చాలన్నమాట. సో ఇలాగైతే చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే ఇచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. సో మీకు కానీ ఈ వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి. సో ఇక్కడైతే బర్త్డే వ్లాగ్స్ అయితే ఎండ్ అయిపోయినాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.